దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మిస్పాలో సమూయేలు ప్రార్థన. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. మిస్పాలో సమూయేలు ప్రార్థన. సమూయేలు జీవితం గురించి మన అందరికీ తెలుసు. చాలా అద్భుతమైనటువంటి తన జీవన విధానం మనం ఎన్నోసార్లు మనం చూసుకుంటూ ఉన్నాం. బేస్ తగ్గించి ట్రిపుల్ పెంచు, బేస్ తగ్గించే బాగా, ప్రైజ్ లార్డ్, ఫుల్గా తగ్గించే బాగా. ఈ మిస్పాలో ఉన్నటువంటి ప్రాంతంలో సమూయేలు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనకి కనిపిస్తుంది. ఈ ప్రార్థనకి మరొక టైటిల్ మనం ఏం పెట్టుకోవచ్చు అంటే, ఈ సమూయేలు ప్రార్థన జీవిత విధానంలో మనం చూసినట్లయితే మధ్యవర్తిత్వ ప్రార్థన. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. మధ్యవర్తిత్వ ప్రార్థన. మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా వచ్చే గొప్ప కార్యాలు సమూయేలు ప్రార్థన ద్వారా మనకి కనిపిస్తుంది. మరి ఆగూరు ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ప్రభు ప్రార్థన విధానాన్ని నేర్పించాడు. మరి ఎబేజు ప్రార్థనలో మన వ్యక్తిగతంగా ఎలాంటి ఆశీర్వాదాల గురించి, సరిహద్దుల గురించి, దేవుని యొక్క హస్తం గురించి ప్రార్థన చేయాలో దేవుని యొక్క నడిపింపును బట్టి మనం చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇంచుమించుగా బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ప్రార్థన కూర్చున్నటువంటి అంశాలు 700 పైన ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఎవరైతే ప్రార్థన దేవుడు అంగీకరించారని ఆ ప్రార్థన యొక్క వివరణ, వాళ్ళు ఏం ప్రార్థన చేశారు, దేవుడు ఏ విధమైనటువంటి సహాయం చేశారు అనేటువంటిది ఇంచుమించుగా 90 ఉన్నాయి. సో అంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు, వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశాడో చెప్పాడు. తర్వాత ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించారో కూడా తెలియజేశాడు. అది మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మారని దేవుడు. ఆ రోజు ఆ భక్తులకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఈ దినాన్ని కూడా యేసుక్రీస్తు నామములో మనందరి జీవితాల్లో కూడా జరిగిస్తాడు. సో సమూయేలు ప్రార్థన ప్రజల తరపున చేసిన ప్రార్థనగా మనకు కనిపిస్తుంది. ఎవరి తరపున చేశాడు? ఏ ప్రజల తరపున? దేవుని ప్రజల తరపున ప్రార్థన చేశాడు. ఎవరు ప్రజలండి? దేవుని ప్రజల తరపున చేసిన ప్రార్థన. బైబిల్లో చాలా తరపున మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఉంటాయి. దేవుని ఎరగని ప్రజల కొరకు చేసే మధ్యవర్తిత్వ ప్రార్థన, దేవుని ప్రజల కొరకు చేసే మధ్యవర్తిత్వ ప్రార్థన. ఇక్కడ సమూయేలు ప్రార్థన దేవుని ప్రజలకు దేవునికి మధ్యలో ఉండి చేసినటువంటి ప్రార్థన. సో దేవుని ప్రజల మధ్యవర్తిత్వ ప్రార్థన చేసినటువంటి సమూయేలుగా మనకి కనిపిస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే పౌలు తిమోతికి రాస్తూ మనం చూడక్కర్లేదు, కానీ మీకు సమాధానం కలగడానికి రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకు చేసే ప్రార్థన, అది అనేక మంది కోసం చేసే ప్రార్థన. ఆ ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. దేవుని ఎరగని ప్రజల కొరకు, దేశంలో ఉన్నటువంటి రాజుల కొరకు, దేశంలో ఉన్నటువంటి అధికారుల కొరకు, దేశంలో ఉన్న ప్రధానుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది మనకు సమాధానం. ఖచ్చితంగా నీ ప్రార్థనా జీవితంలో ఇవన్నీ నీ కొరకు మాత్రమే ప్రార్థన చేయకూడదు, నీతో పాటు అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ సమూయేలు ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నీ యొక్క దేవుని ప్రజల కొరకు చేసే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మనము దేవుని ప్రజల కొరకు, సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సంఘము ఒకరి విశ్వాస జీవితాల కొరకు ఒకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించి సంఘము క్షేమాభివృద్ధికి కారణమవుతుంది. ఈ సంఘము క్షేమాభివృద్ధికి గల కారణము నీ ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన నీ కుటుంబం కొరకు ఎబేజు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, విస్తరింపచేయబడడానికి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ ఏమంటాడంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చేత కాకపోతే పక్కోడిని ప్రేమించడం కూడా నీకు రాదు. నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు అనుకో, పక్కోడిని కూడా అలాగే అసహించుకుంటూ ఉంటావు. ముందు నిన్ను నువ్వు గౌరవించుకొని నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నీకు తెలిస్తే అప్పుడు ఇతరులను నువ్వు ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఇతరులను ప్రేమించని డైరెక్ట్గా ఏమి చెప్పలేదు కమాండ్మెంట్లో. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అలాగే నీ ప్రేయర్ లైఫ్లో కూడా, నీ ప్రార్థన జీవితంలో కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకే ప్రార్థన చేసి ఫుల్ స్టాప్ పెట్టడానికి దేవుడు అంగీకరించలేదు. ఆ ఒక్క ప్రార్థనే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడానికి అవకాశం లేదు. ఇంకా నీ ప్రార్థన విస్తరించాలి. నీ ప్రార్థన జీవితంలో నీ యొక్క ప్రేయర్ యొక్క స్టాండర్డ్స్, నీ ప్రార్థన యొక్క విధానములో మార్పు రావాలి. ఎంతవరకు మార్పు రావాలంటే, నువ్వు వెళ్తున్నటువంటి సంఘ క్షేమాభివృద్ధి నీ ప్రార్థన మీద ఆధారపడేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి ఎప్పుడైతే అవుతుందో నీ ప్రార్థన ద్వారా అది నీకు మేలుకరంగా దేవుడు సహాయము
చేస్తాడు. బైబిల్లో కొన్ని విషయాలు ఈరోజు మనం చూస్తే కొంచెం భయం వేస్తుంది, కొంచెం భయంగా కూడా మనకి అనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూద్దాం, ఒకటొకటిగా మనం చూసుకుందాం. ఈ సమూయేలు ప్రార్థన, శత్రువుల చేత దేవుని ప్రజలు ఎలాగట, దేవుని ప్రజలు శత్రువుల చేత బాధించబడుతున్నప్పుడు, దేవుని ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాన ఫిలిస్తీన్ల యొక్క శత్రు భారత్వం నుండి, బానిసత్వం నుంచి బాధపడుతున్నప్పుడు సమూయేలు 1 సమూయేలు 7వ అధ్యాయం గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు. సో 7వ అధ్యాయంలోనే సమూయేలు ప్రార్థన గురించి ఎక్కడ చెప్పినా అదే మనకి. సమూయేలు ప్రార్థన అంటేనే 1 సమూయేలు 7వ అధ్యాయంలో చేసిన ప్రార్థన గురించే బైబిల్ మనకు చెప్తూ ఉంటుంది. సో కాబట్టి సమూయేలు ఏం చేశాడంటే, శత్రువుల చేత బాధించబడుతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుల తరపున ప్రార్థన చేసినప్పుడట దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుదును. అంటే బైబిల్ ఎంతవరకు తీసుకెళ్ళిపోయింది తన భక్తులనంటే, తన విశ్వాసుల్ని దేవుడు ఎంతవరకు తీసుకెళ్తున్నాడు అంటే, ఈ సమూయేలు యొక్క విశ్వాసంలోనికి మనం నడవాలి. నీ కొరకు నువ్వు చేసే ప్రార్థన గురించి మాట్లాడటం లేదు ఈరోజు, కానీ ఇతరుల గురించి, అనగా ఎవరైతే తోటి సంఘము, తోటి విశ్వాసులు, తోటి భక్తులు ఎవరైతే వేదనతో దుఃఖముతో ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? సిన్ అన్నాడు, పాపము అన్నాడు, అవిధేయత అన్నాడు. నువ్వేదో ఘోరమైన పాపాలు చేసేయక్కర్లేదు, అబద్ధాలు ఆడేయక్కర్లేదు, దొంగతనాలు చేసేయక్కర్లేదు, వ్యభిచారం చేసేయక్కర్లేదు, అన్నీ చాలా చక్కగా దేవుని దగ్గర నువ్వు సరి చేసుకుని చాలా ఆత్మీయ జీవితంలో మంచిగా వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు. బట్ ఈరోజు ప్రత్యేకంగా సమూయేలు ప్రార్థన ద్వారా మనం తెలియజేసిన విషయం ఏంటంటే, ఇతరుల కొరకు కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే అది దేవుని దృష్టిలో పాపము అంటున్నాడు బైబిల్లో. కాబట్టి నీ ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే నువ్వు తోటి సంఘము గురించి, తోటి సంఘ విశ్వాసుల గురించి, వారి యొక్క శ్రమల గురించి, వారి యొక్క సమస్యల గురించి, సంఘం యొక్క క్షేమము కొరకు, సంఘ నాయకుడు లేదంటే సంఘ సేవకుడు, కాపరి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడం నీకు చేత కాకపోతే, ఒకవేళ అటువంటి అనుభవం నీకు రాకపోతే దేవుని దృష్టిలోనట యు ఆర్ సిన్నర్ అంటున్నాడు. సమూయేలు చెప్తున్నటువంటి మాట, సమూయేలు చెప్పినటువంటి ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాలి? ఒకవేళ అది యోగ్యమైనది కాకపోతే, అది దేవునికి ఇష్టమైనది కాకపోతే, అది దేవుని యొక్క చిత్తంలో లేకపోతే ఆ మాట ఈ యొక్క 12వ అధ్యాయం 23వ వచనంలో రాయించకూడదు. తను అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము అంటే దేవుని ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘం వెలుపల వారి కోసం నేను మాట్లాడటం లేదు. ఈరోజు ప్రార్థన అంశము నువ్వు సంఘం వెలుపల కోసం ఎలా ప్రార్థన చేయాలనేటువంటి టాపిక్ కాదు మంది. నువ్వు ఖచ్చితంగా నువ్వు బలపడాలి. ఏ విషయంలో బలపడాలంటే, తోటి విశ్వాసుల యొక్క శ్రమల మధ్యలోనికి నువ్వు దూరి ప్రార్థన చేయుట నీకు దీవెన, నీకు ఆశీర్వాదకరం. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఒకవేళ చేయకపోతే అది అవిధేయత, అది దేవుని చిత్తంలోంచి నేను పక్కకు తీసుకెళ్ళిపోతుంది. నువ్వు తోటి సంఘము గురించి, తోటి సంఘ విశ్వాసుల గురించి, సంఘ కాపరి కోసము నువ్వు చేసిన ప్రార్థన నిన్ను దేవుని చిత్తంలోకి తీసుకుని వెళ్తుంది, లేదంటే పాపము అనేటువంటి ఆ చీకట్లోకి నేను తీసుకుని వెళ్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ ప్రేయర్ పాయింట్స్లో కంపల్సరీ నువ్వు ఏ సంఘానికి అయితే వెళుతున్నావో ఆ సంఘములో ఎవరెవరికైతే సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే శ్రమలు ఉన్నాయో, ఎవరైతే ఏ విషయంలో అయితే విలువెల్లాడుతున్నారో, వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యంను బట్టి, లేకపోతే వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి, ఏ శత్రువు చేత వారు బాధించబడుతున్నారో, ఏ శత్రువు చేత వారు నలగొట్టబడుతున్నారో, లోపలికి వెళ్ళిపోండి. లేటుగా వచ్చారు కదా, లోపలికి వెళ్ళిపోండి. ఎవరికి చీరలు మళ్ళీ ఖాళీ చేయించుకోండి. సో ఏ యొక్క పరిస్థితులను బట్టి అయితే వేదన, దుఃఖము కలుగుతుందో వారి కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీకు తెలియాలి సంఘం గురించి. సంఘంలో ఎవరు వస్తున్నారు, ఎవరికి ఏ వేదన ఉంది, ఎవరికి ఏ దుఃఖం ఉంది, ఎవరికి పాస్టర్ గారు చూసుకుంటారులే అంటే దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. సంఘము పాస్టర్ గారిది కాదు, సంఘము నీది కాదు, సంఘము దేవునిది అయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరక్తంతో కనబడినటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అందరూ కూడా ప్రయత్నం చేయాలి.
అందులో ఒక అంశం ఏమిటంటే తను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల్లో మనము ఉండకుండా దేవునికి అనుకూలమైనటువంటి కార్యాల్లో ఉండే గొప్ప ప్రార్థన జీవితం ఏమైనా ఉన్నది అంటే నీవు తోటి విశ్వాసుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడట. నీ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకనే ఉదయకాల సేవలో నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక సంఘానికి నువ్వు వస్తున్నప్పుడు ఆ సంఘంలో రెండు విషయాలు నువ్వు చేయాలి. ఒకటి, సేవకుడికి ఉన్నటువంటి కష్టం ఏంటో, సేవకుడికి ఉన్న శ్రమ ఏంటో నీకు తెలియాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, తోటి విశ్వాసు, నీ సంఘంలో వెళ్తున్నటువంటి తోటి బిడ్డలు ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే నష్టంలో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో నువ్వు తెలుసుకుని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రెండు నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు దేవుడు సమూయేలు ప్రార్థన ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండంలో కూడా మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తే ఒకసారి చూద్దాం. ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 10వ వచనం నుంచి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవునికి కోపం వస్తుంది. అక్కడ ఎవరి మీద? దేవుడు తన ప్రజల మీద కోపపడుతున్నాడు. ఎవరి ప్రజల మీద? తన ప్రజల మీద కోపపడుతున్నాడు. తన ప్రజల మీద పేరు పెట్టి వాగ్దానంతో నడిపించబడుతున్నటువంటి తన ప్రజల మీద కోపము, ఉగ్రత వచ్చింది దేవునికి. ఎంతో ఎంతో వేదన కలిగింది. వేదన కలిగి మోషేతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే 32వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, 9వ వచనంలో, మరి యెహోవా ఇట్లాడెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నువ్వు ఊరుకో, నువ్వు సైలెంట్గా ఉండు మోషే, నువ్వు మధ్యలోకి రాకు అని ముందుగా తన కోపము చూపించడానికి ముందుగా మోషే దగ్గరికి వచ్చి మోషేతో అంటున్నాడు, నువ్వు దగ్గరికి రాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని ఎప్పుడైతే చెప్తున్నాడో మోషేతో, 11వ వచనం, మోషే ఏమైనా కాముగా ఉండేవాడా? మోషే ఏమైనా నిశ్శబ్దంగా ఉండేవాడా? కాదు కాదు కాదు. అందుకనే మోషే గురించి ఒక చక్కటి మాట అంటాడు బైబిల్లో, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా దేవుడు మోషేని కాపాడుకుంటూ వస్తాడంటే, తన యొక్క సొంత రక్త సంబంధి లేనిపోని నిందలు వేస్తుంటే దేవుడు దిగువచ్చి మిరియాముని కుష్ఠవ్యాధి కలిగినటువంటి శ్రమను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక ఇంటర్సెసరీ ప్రేయర్, ఒక మధ్యవర్తిత్వ ప్రార్థన దేవుని ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక విశ్వాసిగా నువ్వు కూడా అంతే ప్రేమించాలి. దేవునికి తన ప్రజల ఎడల అనంతమైన ప్రేమ. ఎంత వేదన కలిగినా, ఎంత దుఃఖము కలిగినా దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉంటాడో దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? దేవుడు తన ప్రజలను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో దేవుడిని సంఘము కూడా తన ప్రజలను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఇంట్లో చెప్తాం కదా, తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ప్రేమ. తల్లిదండ్రులకి ప్రేమ గురించి నేర్పించక్కర్లేదు మనం. తల్లిదండ్రులని ఆ పిల్లల్ని ఎలా ప్రేమించాలని మనం వాళ్ళకేమి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అని చెప్పక్కర్లేదు మనం. ఆటోమేటిక్గా అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వచ్చేస్తుంది ఆ తల్లిదండ్రులకి. జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఒక 2 కానీ 3 కానీ పిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనం ఏం చేస్తాం, పిల్లల్ని మేము ఎలా ప్రేమిస్తున్నాం, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకురా మీ అన్నయ్యని కొట్టావు, ఎందుకురా మీ చెల్లిని కొట్టావు, ఎందుకురా తమ్ముడిని కొట్టావు, అలా కొట్టకూడదు. ప్రేమించు, సారీ చెప్పు వెళ్ళి సారీ చెప్పు అంటే సారీ అంటాడు. అంటే ఏదో చెప్పకూడదు ఎడ్డ ఇష్టం లేకుండా మనం నిజమైన తల్లిదండ్రులు చెప్పిస్తారు, అరే సారీ చెప్పు, అలాగా సారీ చెప్పు, అక్క సారీ చెప్పి వెళ్ళి అంటే అక్క సారీ అంటాడు. తమ్ముడు కూడా కొట్టేస్తూ ఉంటాడు అక్కడిని చాలామంది, చాలా చోట్ల. వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళని లెవెల్ చేస్తూ ఉంటాడు. ఎందుకు లెవెల్ చేస్తారు? వదిలేచ్చు కదా? కాదు, ఎందుకంటే యూనిటీ కొరకు. దేవుడు అంటే కూడా అంతే, తన ప్రజల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, అలాగే తన ప్రజల్ని కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే చూడండి జాగ్రత్తగా మనం చూస్తే 11వ వచనంలో చదవాలందరూ. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వల్ల ఐగుప్తు దేశం నుంచి రప్పించిన నీ ప్రజల మీదకి నీ కోపం ఉండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మలుకొని నీవు నీ ప్రజలకు
ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీ వారితో ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానానికి ఇచ్చేదని వారు నిరంతరము దానికి హక్కుదారులని వారితో నీతో ప్రమాణము చేసి చెప్పిద్దామని అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడుని గురించి సంతాపపడిన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధనలో, ఇది ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు నాయకులకు మాత్రమే ఇచ్చాడు. బట్ నూతన నిబంధనలు అలా కాదు. నూతన నిబంధనలు అలా కాదు. నూతన నిబంధనలు ఏమంటున్నాడంటే సంఘము ఒకరి కొరకు, ఒకరి పాపముల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైనా తప్పుడు దోవలోకి వెళ్ళిపోతున్నారనుకోండి, ఎవరైనా పాప మార్గంలోకి వెళ్ళిపోతున్నారనుకోండి, నీకేమైనా కనిపించింది అనుకోండి, ప్రభువునికి వారి పాపానికి వారికి మధ్యలో నువ్వు వెళ్ళిపోవాలి. ఇది దేవుని యొక్క నియమము, ఇది దేవుని యొక్క కార్యము. అప్పుడు నీ ప్రార్థన విని ఏం చేస్తారంటే వారికి రావాల్సినటువంటి కీడు చేయకుండా మానేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారికి రావాల్సిన కీడు చేయడం మానేస్తాడు. ఇప్పుడు నువ్వేం చేసావు? వాళ్ళకి మేలు చేసావా, కీడు చేసావా? మేలు చేసావు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి. చూసి మనం ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం అనుకుంటా, యాకోబు రాసినటువంటి పత్రిక భాగము 4వ అధ్యాయం 17వ వచనం, 4:17. కాబట్టి చెప్పాలి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. నీవు సంఘమునకు వచ్చినప్పుడు నువ్వేదో మేలు చేసేయక్కర్లేదు. నువ్వేమీ 1 లక్షల రూపాయలకి ఇచ్చేయక్కర్లేదు. నువ్వేమీ ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చేయక్కర్లేదు. నువ్వు మొట్టమొదట మేలు ఏమైనా చేస్తున్నావు అంటే నీవు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారిని దూషించకూడదు అంటున్నాడు బైబిల్లో. వారిని ద్వేషించకూడదు. నీ విశ్వాసం వేరు, నీ పక్క విశ్వాసం వేరేగా ఉంటుంది. ఎవరి విశ్వాస పరిమాణం వారికి ఉంటుంది. కాబట్టి ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు ఆ సంఘములో అందరూ ఒకలాగా ఉండరు. నువ్వేం చేయాలంటే దేవుడు నిన్ను తీర్పు తీర్చడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడిగి తన ఆత్మనిచ్చి, ఒక సంఘాన్నిచ్చి, ఒక సేవకునిచ్చి, ఒక నీతి కిరీటాన్ని ఇచ్చి, ఒక పరిశుద్ధతనిచ్చి ఒక సంఘంలో నేను కూర్చోబెట్టలేదు. ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను తీసుకురావటం లేదు. నీ ద్వారా ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుకోవాలి. ఆ మేలు నీకు మేలుకరంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్తున్నటువంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు చేసే పని ఏమైనా ఉన్నదంటే తోటి విశ్వాసిని నువ్వు గమనించాలి. ఒకవేళ సేవకుడు ఏమైనా పొరపాట్లు చేస్తే ఏం చేయాలి? సేవకుని కూడా నువ్వు ప్రార్థన చేయాలి. మోషే పాపము కొరకు ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసుల గురించి. దేవుని ప్రజల మీద దేవునికి కోపం కలిగింది. ఎందుకు కోపం వస్తుంది? దేవునికి ఎందుకు కోపం వస్తుంది అంటే దేవుని ఎదుట అవిధేయతగా ఆ మాటికి వారు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది. అప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే భలే వచ్చిందిలే, దేవుడు ఒకసారి కొడితే అప్పుడు తెలుస్తుంది, ప్రభు వాడిని మొత్తునైనా, ప్రభు వాడిని కొట్టు ప్రభు, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదునైనా. ఇలాంటి ప్రార్థన చేస్తే ముందు ఆ తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బైబిల్లో ఉందో తెలుసా? నీ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుందట. బైబిల్లో ఉన్నది. ఆ తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందట? ఆ తీర్పు, ఏ తీర్పు అయినా సరే, నువ్వు ఎవరికి జడ్జిమెంట్ ఇచ్చినా, అది ప్రార్థనలో తీర్పు చేసినా, నువ్వు వ్యక్తిగతంగా తీర్పు చేసినా, ఆ తీర్పు మొట్టమొదట నీ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే అంటాడు తీర్పు తీర్చొద్దు అంటాడు. ఎందుకు తీర్పు తీర్చొద్దు అంటాడంటే నువ్వు ఎవరికి తీర్పు తీర్చినా సరే అది మొట్టమొదట నీ దగ్గర నుంచి దేవుడు ప్రారంభిస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు ఎవడును లేడు. సో వాళ్ళు తప్పులు గమనించి, వాళ్ళు పొరపాట్లు గమనించి, వాళ్ళు పాపాలు గమనించి దాని గురించి ఊరికే డబ్బు పట్టుకుని తీర్పులు తీరుస్తూ ఉన్నట్లయితే దేవుడు పెద్ద డబ్బు పట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వేం విత్తుతావో అదే కోసం. నీకు తెలియకుండా ఊరికి జడ్జిమెంట్ ఇచ్చేసి వాళ్ళ కోసం, తీర్పులు ఇచ్చేసి వారి కోసం 10 మందికి చెప్పేసి చేస్తున్నట్లయితే నిన్ను అంతకు మించి అవమానకరంగా వెళ్ళడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. జాగ్రత్త అంటాడు. అందుకే కాబట్టి సంఘములో నిన్ను జడ్జిమెంట్ ఇవ్వడానికి పిలవలేదు, కానీ దేవుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ పాపపు జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తప్పుడు జీవితం కొరకు ప్రార్థన చేయాలి. సమూయేలు చేసిన ప్రార్థన అదే. ఎందుకు ఫిలిష్తీయులు దాడి చేయవలసి వచ్చిందంటే ప్రజల యొక్క పాపమును బట్టి. ఇశ్రాయేలు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్థితిని బట్టి ఫిలిష్తీయులకు అప్పగించబడ్డారు. వాళ్ళు
దాని నుంచి విడిపించడానికి మనం ఇక్కడ సమూయేలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి చదవక్కర్లేదు, కానీ చదవకండి ఎవరు కూడా. 7వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఈరోజు ధ్యానాంశంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 7వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు కూడా సమూయేలు ప్రార్థన గల కారణము, సమూయేలు ప్రార్థన తర్వాత దేవుడు ఎటువంటి నడిపింపుతో నడిపించాడో, దానివల్ల దేవుని కార్యాలు ఎంత గొప్పగా జరిగినటువంటి విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. నా ప్రియ దేవుని సంగమా, ఈ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం చూడడానికి ముందుగా మనం 4వ అధ్యాయం నుంచి మనం చూసుకోవాలి ఒకసారి. 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తాయి. నా వైపు చూడండి, మీరు బైబిల్ తర్వాత చూద్దరు కానీ 4వ అధ్యాయం నుంచి చూసాకర్లేదు ఇప్పుడేమి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. 4వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 4 నుంచి మనకు తెలిస్తే 5వ అధ్యాయం 6వ అధ్యాయం జరిగినటువంటి సంఘటనలను బట్టి 7వ అధ్యాయంలో సమూయేలు చేసిన ప్రార్థన మనకు తెలుస్తుంది. 4వ అధ్యాయంలో జరిగినటువంటి కార్యం ఏమైనా ఉన్నది అంటే, ఫిలిస్తీయులకి దేవుడు ఇశ్రాయేల్ని అప్పగించేసినటువంటి సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయడానికి బయలుదేరుతున్నటువంటి సమయంలోని దేవుని యొక్క మందసము ఇశ్రాయేల్ యొక్క మధ్యలో ఉంటుంది. నేను సింపుల్గా చెప్పేస్తున్నాను మీకు. ఇశ్రాయేలీలు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా సరే ఏముండేది? వారి మధ్యలో మందసం ఉండేది. మందసం పట్టుకుని వారు యుద్ధానికి వెళ్ళారు. కానీ వారి పాప జీవితాన్ని బట్టి, వారి అవిధేయత జీవితాన్ని బట్టి మందసము ద్వారా ఉన్నటువంటి దేవుని సన్నిధి యొక్క కార్యాలు వారు చూడలేకపోయారు. దేవుని యొక్క మందసం వారికి ఉన్నప్పటికీ కూడా 4వ అధ్యాయంలో ఆ యుద్ధంలో దేవుడు ఫిలిస్తీయులకి జయమనిస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఫిలిస్తీయులు అంటే మనం ఏమనుకోవాలంటే శత్రువులు అని మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఫిలిస్తీయుల గురించి ఏం మాట్లాడుకోవాలి మనం? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు అవ్వచ్చు, లేదంటే పరిస్థితులు అవ్వచ్చు, శత్రువులకి దేవుడు అప్పగించేసినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయంటే, యాజకుడైనటువంటి ఏలీ కుమారుడైనటువంటి హోఫ్నీ ఫినిహాసులు చనిపోతారు. ఏలీ అనేటువంటి యాజకుడు కూడా చనిపోతాడు. ఏలీ యొక్క పెద్ద కుమారుడు ఫినిహాసు యొక్క భార్య కూడా చనిపోతుంది. దేవుని యొక్క మందసము కూడా శత్రువులను తీసుకెళ్ళిపోవడానికి అవకాశం కలుగుతుంది. ఇది 4వ అధ్యాయం అంతా కూడా జరుగుతుంది. అందరూ కూడా ఇశ్రాయేలీలు అయితే, దేవుని ప్రజలైతే కొన్ని వేల మంది నాశనం అయిపోతారు, చనిపోతారు. ఆ యుద్ధంలో భయంకరమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. 4వ అధ్యాయంలో ఫిలిస్తీయులకి ఎంత భయంకరంగా అప్పగిస్తాడంటే, శత్రువులకి దేవుడు తన ప్రజలను అప్పగించేశాడు. ఎంత దారుణం చూడండి ఒకసారి. ఎందుకు దేవుడు తన ప్రజలను శత్రువులకు అప్పగించేశాడు? దేవుణ్ణి ఎరగని ప్రజలకు అప్పగించేటంటే ఒకటే కారణము, మాటి మాటికి వారు తప్పిదాలు చేస్తుండడం వలన. ఒక తప్పు చేసిన తర్వాత దేవుడు క్షమించిన తర్వాత అగైన్ మరలా చేస్తున్నప్పుడు ఫిలిస్తీయులకి అప్పగించబడ్డారు. ఆ యుద్ధంలో ఏం జరిగింది అంటే, దేవుని మందసం మాకు ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయము ఇశ్రాయేలు ప్రజలకి దొరకలేదు. ఏం జరిగింది అంటే, ఆ యుద్ధంలో, ఆ భయంకరమైన యుద్ధంలో 4వ అధ్యాయం చూస్తే మనకు వేదన కలుగుతుంది. కొన్ని వేల మంది ఇశ్రాయేలు చనిపోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క మందసము శత్రువుల చేతికి వెళ్ళిపోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. యాజకుడైనటువంటి ఏలీ చనిపోవడానికి అవకాశం ఇచ్చాడు. యాజకుడైనటువంటి ఏలీ 2 కుమారులు కూడా చనిపోవడానికి అవకాశం ఇచ్చాడు. యాజకుడైనటువంటి ఏలీ యొక్క కోడలు ప్రసవిస్తూ చనిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎంత భయంకరమైన దారుణమో కదా. ఆ రోజు ఆ యుద్ధంలో దేవుని మనసు ఉన్నప్పటికీ కూడా వేదన ఘోష ఇశ్రాయేలు ప్రజల్లో కనిపించింది. ఇశ్రాయేలు ప్రజల ఘోష. ఒక పక్కన ఇశ్రాయేలు ప్రజలే చనిపోతున్నారు, యాజకుడు చనిపోతున్నాడు, యాజకుడు పిల్లలు నాశనం అయిపోతున్నారు. నా ప్రియ దేవుని సంగమా, వేదన దుఃఖము భయంకరమైన స్థితి ఏంటంటే, యెహోవా సన్నిధి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యెహోవా సన్నిధి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా ప్రియ దేవుని సంగమా, ఒక రోజున సంసోను అంటాడు, యెహోవా తనని విడిచిపెట్టి వెళ్ళానని తనకి తెలియకుండా తనకు అపజయం కలిగింది. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో, సంఘ సహవాసాల్లో వెళుతున్నాం, కానీ దేవుడు నీతో ఉన్నాడా? నా ప్రియ దేవుని సంగమా, దేవుని కార్యాలు నీతో జరుగుతూ ఉన్నాయా? దేవుడు నీతో ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసం నీలో ఉంటుందా? చాలా జీవితాల్లో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల వల్ల ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉంటున్నాయి. నా ప్రియ దేవుని సంగమా, చూడడానికి బ్రతుకుచున్న వారమే కానీ చచ్చిన వారి వలె మీరు ఉంటున్నారని ప్రకటన గ్రంథంలో మాట్లాడడం మనం చూస్తాం.
కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో ఆ యొక్క అందరూ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో ఈ ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్తే దగ్గర 7 నెలలు ఇక్కడికి అక్కడికి తిప్పుతారు. దేవుని మందసము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి వేదన, దుఃఖం కలుగుతూ ఉంటుంది. శరీరం మీద పెద్ద పెద్ద గడ్డలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ యొక్క సంకల కింద గడ్డలు వచ్చేసి చేతులు పైకెత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఆ యొక్క మెడ కింద పెద్ద పెద్ద గడ్డలు వచ్చి ఆ కిందకు పెట్టకుండా ఆ యొక్క శరీరం అంతా కూడా పెద్ద పెద్ద గడ్డలతో నింపబడినటువంటి పరిస్థితి, వేదన, దుఃఖము ఫిలిస్తీన్లకు కలుగుతుంది. దగ్గర ఎంతకాలం అండి? 7 నెలలట. చూడండి 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశం నుండిన తర్వాత చాలండి 7 months వారి దగ్గర ఉన్నప్పుడు ప్రతి రోజు వరకు వేదనే. మొట్టమొదటిగా ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో పెట్టాడు. దాగోను దేవత పడిపోయింది. ఆ దాగోను గుడిలో మళ్ళీ మరుసటి రోజు తీసుకెళ్ళి పెట్టారు. దాగోను యొక్క దేవత ముక్కలు అయిపోయింది. దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో పెట్టారు. వాళ్ళందరూ కూడా నశించిపోయారు. ఇంకో గ్రామంలో పెట్టారు. ఆ గ్రామం అంతా కూడా శాపగ్రస్తం అయిపోయింది. వారికి భయం వచ్చేసింది, ఆందోళన వచ్చింది. అయ్యో ఇశ్రాయేలు యొక్క దేవుని మందసము ఏదో అనుకుని మనం తీసుకొచ్చేసాం, కానీ ఈ మందసము మన దగ్గర ఉండడం వల్ల మనకి శ్రమ అనుకున్నారు. ఎంతకాలం అయిపోయిన తర్వాత? 7 నెలల కాలము అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంలో 7 నెలల తర్వాత వాళ్ళందరూ కూడా, ప్రధానులందరూ కూడా కలుసుకుని ఏం చేద్దామంటే జాగ్రత్తగా కొత్త ఎద్దులను, కొత్త ఆవులను, ఇంతవరకు కూడా కాడి మోయినటువంటి ఆవులను 2 పట్టురండి అని చెప్తారు. ఆ 2 ఆవులను తీసుకొస్తారు. కొత్తగా ఒక బండి తయారు చేయండి అని చెప్తారు. ఆ బండి తయారు చేస్తారు. ఆ బండి తయారు చేసి ఎవరు కూడా నడిపించేవాళ్ళు లేకుండా ఈ మందసాన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టేసి, ఇదిగో ఇది కానీ ఎవరు నడిపించక్కలు లేకుండా దేవుని పట్టణానికి వెళ్ళిపోతే, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోతే దేవుడు మనకి కీడు చేశాడు, ఇక్కడి నుంచి మనకి కీడు చేయడు అని మనం అర్థం చేసుకుందాం. లేదు, ఒకవేళ ఇశ్రాయేలు దేశానికి కానీ వెళ్లకుండా అది ఎటు వెళ్ళిపోతే ఇది దేవుని వల్ల వచ్చిన కీడు కాదు అని మనం అనుకుందాం అని చెప్పి నిశ్చయించుకొని ఆ యొక్క మందసం తీసుకెళ్ళి ఆ బండి మీద పెట్టేస్తారు. బండి మీద పెట్టేస్తే అది స్ట్రైట్గా చాలా చక్కగా బేత్షెమెషు అనేటువంటి గ్రామానికి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు పట్టణమైనటువంటి ఒక గ్రామం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నట్టుగా ఆ యొక్క ఇశ్రాయేలు పట్టణంలో, యెరూషలేం పట్టణంలో ఆ యొక్క పట్టణానికి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి కిర్యత్యారీము, చెప్పండి ఒకసారి, కిర్యత్యారీము అనేటువంటి ప్రాంతానికి ఈ బండి చివరికి అక్కడ తీసుకెళ్తారు. అక్కడ ఆ మందసము చూడడం జరుగుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు 7వ అధ్యాయానికి వస్తే మీకు అర్థమవుతుంది. 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే ఎవరట అతను అబీనాదాబు అనే ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠిత కార్యక్రమం జరగాలి. దేవుని మందసం ఎవరు పడతారు పట్టుకుంటే దేవుడు ఊరుకోడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే దేవుడు ఊరుకోడు. అది పవిత్రమైనటువంటి దేవుని నివాసం చేసే ఒక స్థలముగా దేవుడు చూసుకుంటున్నాడు. అక్కడికి నేను మాట్లాడతానని చెప్పాడు దేవుని ప్రజలతో. కాబట్టి యాజకులు మాత్రమే ఉండాలి. కాబట్టి యాజకుడి దగ్గరికి దాన్ని వెళ్ళింది. యాజకుడి కుమారుడు ఎలియాజర్ని వాళ్ళు ప్రతిష్ఠించారు. అక్కడ ఆ మందసము ఉన్నది. 2వ వచనంలో మనం చూస్తే, మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము ఎన్ని సంవత్సరాలు అటండి? 20 years. 20 సంవత్సరాలు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మందసం వచ్చేసింది అనుకుని మందసం తీసుకెళ్ళి అబీనాదాబు ఇంటి చేర్చి ఆ యొక్క ఎలియాజర్ని ప్రతిష్ఠించేస్తే పని అయిపోయింది అనుకున్నారు. వచ్చేసారు, ఆ కొండ దిగి వచ్చేసారు. కొండ దిగి వచ్చి ఎవరి జీవితాలు వారు జీవించడం మొదలుపెట్టారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఫిలిస్తీన్ల యొక్క దాడి ఎక్కువైపోయింది. ఫిలిస్తీన్ల యొక్క సమస్య ఎక్కువైపోయింది. వారు వీరి దగ్గర నుంచి పొలాలు కూడా లాగి ఈ 20 yearsలో మందసము వచ్చింది, కానీ ఫిలిస్తీన్ల దాడి ఎక్కువగా జరిగింది. రోజు కూడా వాళ్ళ పొలాలు తీసేసుకుంటున్నారు. వాళ్ళ పొలాలు స్వాధీనపరుచుకుంటున్నారు. వారి ఇల్లు స్వాధీనపరుచుకుంటున్నారు. వారి పిల్లల్ని దాసులుగా తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు ఇంకా వారి మీద జయము కలిగించలేదు. 20 long years వారు ఇంకా సఫర్ అయిపోతున్నారు. ఎవరు? దేవుని ప్రజలు. ఆఫ్టర్ 20 years, 20 సంవత్సరాలు దేవుని మందసం వచ్చినప్పటికీ కూడా వారికి భయం లేకుండా పోయింది. 20 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి మరలా తిరిగి వారికి వచ్చినటువంటి సంతోషము వారు అనుభవించకుండా వారి పాపములనే ఉండ మొదలుపెట్టారు. విగ్రహారాధన చేస్తూ ఉండేవారు, దేవత ఆరాధనలు చేస్తూ ఉండేవారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని
20 లాంగ్ ఇయర్స్ చేసిన తర్వాత వాళ్ళకి సమస్యలు ఎక్కువైపోయినాయి. అందుకని నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి రావడంతోనే మనం దేవుని వైపు తిరగం, కానీ సమస్యలు ఎక్కువైపోయినప్పుడు దేవుని వైపు తిరుగుతామట. నేనేమంటాను తెలుసా, సమస్యలు ఎక్కువయ్యేంత వరకు కూడా మనం ఆగకుండా దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడే మనం చేంజ్ అయిపోవడం మంచిది అంటాను నేను. మన మారు మనసు దేవుడు ప్రతిరోజు లెక్క పెడతాడు. బైబిల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క ఇయర్ కూడా రాయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని రోజుల్లో రాస్తాడు. ఎంతకాలమైంది నువ్వు రక్షణ పొందుకొని, ఎంతకాలమైంది నువ్వు బ్యాప్టిజం తీసుకొని, ఎంతకాలమైంది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రతిరోజు కూడా దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితము, నీ పరిశుద్ధ జీవితము, నీ నీతి కలిగినటువంటి జీవితము ఆయన నీకు ఉచితంగా ఇచ్చాడేమో, కానీ దానికి వెల చెల్లించబడింది. ఏదో వెల అయితే పర్లేదండి. పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ పాపము లేనివాడైనా తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము వెలగా చెల్లిస్తే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డా, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డా. దేవుని బిడ్డగా అంగీకరించబడినటువంటి నీవు, దేవుని యొక్క మందస్సము అనగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి నీకు దేవుడు తన సన్నిధిని మరలా 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 నీకు ఇస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు? నా ప్రియ దేవుని సంగమా, 20 సంవత్సరాల వరకు దేవుని మందస్సు అక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఇష్టానుసారంగా ఉన్నారు. ఇప్పుడు 2వ వచనంలో 2bలో చూస్తే, ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అంటే పశ్చాత్తాపడుతుండగా. ఇప్పుడు వచ్చింది వరకు పశ్చాత్తాపం. ఎందుకంటే ఈ 20 సంవత్సరాల సమయంలో, ఈ 20 సంవత్సరాల పరిస్థితుల్లో వారి ఇల్లు, వారి వాకిలి, వారి పిల్లలు, వారి భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయారు. ఇంకా వారి దగ్గర ఏమీ లేదు. శత్రువులు వారి సరిహద్దులను వశపరుచుకున్నారు. వారి ఇంటి సరిహద్దులు వశపరుచుకున్నారు. వారి పొలం సరిహద్దులలో శత్రు సైన్యం నిలబడిపోయి ఉంది. వారు పొలంలోకి వెళ్ళి పనిచేయడానికి లేదు, బయటికి వెళ్ళి పనిచేయడానికి లేదు. వారు ప్రతిరోజు కూడా వెళ్ళి బియ్యం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. భయంకరమైనటువంటి ఒత్తిడి, శత్రు సమూహము, శత్రు దాడి ఎక్కువైపోయి వాళ్ళు లెగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈ 20 ఇయర్స్లో వారు పొందుకున్న తర్వాత, అప్పుడు మందసం వచ్చిన 20 సంవత్సరముల తర్వాత ఇప్పుడు వారు ప్రభు వైపు తిరగడానికి, దేవుని వైపు తిరగడానికి వారు దుఃఖపడడం ప్రారంభించారు. దుఃఖించుట అనగా పశ్చాత్తాపడుట. చెప్పండి ఒకసారి. పశ్చాత్తాపడుట అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు పశ్చాత్తాపడ్డారట. చూడండి, దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను 3వ వచనంలో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నీడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించను. ఇప్పుడు వచ్చారు సేవకుడి దగ్గరికి, ఇప్పుడు వచ్చారు కాపరి దగ్గరికి, ఇప్పుడు వచ్చారు ప్రవక్త దగ్గరికి, ఇప్పుడు వచ్చారు యాజకుడి దగ్గరికి. ఇప్పుడు ఆ యాజకుని యొక్క స్వరము వినడానికి, యాజకుడు చెప్పిన మాటలు వినడానికి ఇప్పుడు వచ్చారు. అయ్యో దేవా నాకు సహాయం దయచేయమని దుఃఖించి యాజకుడి దగ్గరికి వచ్చి, లేక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, లేదా ప్రవక్త దగ్గరికి వచ్చి. ఎందుకంటే సమూయేలుకి 3 అభిషేకాలు ఉన్నాయి. తను ఒక ప్రవక్త, తను ఒక న్యాయాధిపతి, తను ఒక యాజకుడు. దేవుడు అనేకమైన వరాలతో ఒక మంచి నాయకుడిని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే వారు ఒళ్ళు కొవ్వెక్కిపోయి అంటాను నేనైతే. వారికి తల పొగరెక్కిపోయి ఆ సేవకుని వైపు, దేవుని వైపు చూడడం మానేసి లేని శ్రమను తెచ్చుకున్నారు. చాలామంది క్రైస్తవ విశ్వాసంతో ఒకటే అంటాను, మీరు తెచ్చుకున్నటువంటి శ్రమ అంటాను. దేవుడు సంఘాన్ని ఇస్తాడు, సేవకులను ఇస్తాడు, దేవుడు తన సన్నిధిని ఇస్తాడు. కానీ మనం ఈ 3 కాలదన్ని ఏం చేస్తామంటే, ఏదో మనం జ్ఞానవంతుల్లాగా, మనం ఏదో బుద్ధిమంతుల్లాగా, మనకు మించినటువంటి జ్ఞానం ఇంకెవరికి లేదన్నట్టుగా, లేదంటే నీ బంధువుకి సూపర్ అన్నట్టుగా, ఇంకా వాడు మొత్తం లోకాన్ని జయించేసినట్టుగా ఎవడి మాట లోపడ్డమో, లేదంటే నువ్వు ఆలోచన చేసుకుని వెళ్ళిపోవడమో, లేదా స్నేహితులకి బంధువులు ఇచ్చినటువంటి విలువ ఒక సేవకునికి ఇవ్వో, దేవునికి ఇవ్వో. ఎందుకు ముందు సేవకుడు చెప్పానంటే, సేవకుని మాటకు లోబడిన వాడు ఖచ్చితంగా దేవునికి లోబడతాడు. సేవకుని మాటకు లోబడని వాడు దేవునికి ఎప్పటికీ లోబడడు. ఇది సత్యము. బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించిన 4వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టార దేవతలను తీసివేసి యెహోవాను
సేవించిరి అంటే కాదు, పర్లేదు, యెహోవాను మాత్రమే సేవించిన. ఆమేన్, హల్లెలూయా. గొప్పతనం ఏంటంటే 20 సంవత్సరాల దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా, మందసం ఉన్నప్పటికీ కూడా, వారు దూరంగా ఉన్నప్పటికీ కూడా, సేవకుడు గట్టిగా మాట్లాడేటప్పటికీ, సమూయేలు గట్టిగా చెప్పేటప్పటికి వెంటనే వారు ఏం చేశారంటే లోబడిపోయారు. లోబడికి ఏం చేస్తారు? సమస్యల వలయం, వేదన, దుఃఖము, వేరే మార్గము వారికి కనిపించటం లేదు. 5వ వచనం నేనే చదువుతాను, మీరు చూడండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, అది సమూయేలు ప్రార్థన. ఇప్పుడు అంటున్నాడు, మీరు పశ్చాత్తాపడండి. మొట్టమొదటిగా మీరు పశ్చాత్తాపడండి, మీ దేవతలను ఆ యొక్క విగ్రహాలను తీసి పక్కన పడేసి మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తానంటే వారు వెంటనే ఒబే అయిపోయారు. వాళ్ళ ఇళ్లలో లోపల దాచుకున్నటువంటి విగ్రహాలందరినీ తీసుకెళ్ళి బయట పడేశారు. దాచుకున్నటువంటి విగ్రహాలన్నీ తీసుకెళ్ళి బయట పడేశారు. అష్టారోతు దేవతని ఆరాధించడం మానేశారు, బయలుదేవతని ఆరాధించడం మానేశారు. ఆ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కట్టకట్టి బయట పడేశారు. ఆచారాలన్నీ తీసేశారు. ఇంకెక్కడి నుంచి మేము చేయము అని లోబడిపోయినటువంటి జీవితంలో ఇప్పుడు అంటున్నాడు, అయితే ఇప్పుడు ఆ కిర్యత్యారీము నుండి, ఎక్కడి నుంచి? ఆ కిర్యత్యారీము నుంచి మీరు ఎక్కడ రావాలి? ఇప్పుడు మిస్పాకి రావాలి. మిస్పాకి మీరు వచ్చినట్లయితే అక్కడ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిస్పా అనగా ప్రత్యేకించబడినటువంటి స్థలము, దేవుని కొరకు ప్రత్యేకమైన కొండ ప్రాంతము. ఇదిగో మీ ప్రాంతాన్ని విడిచిపెట్టి, మీ ఇంటిని విడిచిపెట్టి, మీ గృహాలను విడిచిపెట్టి, ఇదిగో నేను మిస్పా దగ్గర మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా మిస్పాకు వచ్చేయండి అని అనౌన్స్మెంట్ చేశాడు. వెంటనే వారు 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆ గృహాలను విడిచిపెట్టి, మీ పనులను విడిచిపెట్టి, మీ ఉద్యోగాలను విడిచిపెట్టి రండి దేవుని సన్నిధికి అని ఒక్కొక్కసారట సేవకుడు ఆల్టర్ కాల్ ఇస్తాడట. అన్నీ విడిచిపెట్టి రండి, ఇదిగో 40 దినాలు ప్రార్థనలు ఉంటున్నాయి రండి, లేదా 3 దినాలు ప్రార్థనలు ఉంటాయి రండి, 2 దినాలు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నావు రండి, 21 రోజులు ఉపవాస ప్రార్థన పెడుతున్నావు రండి అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలంటే లోబడిపోయి రావడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంఘము లోబడి ముందుకు వస్తే ఆ సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు ఫలింపచేస్తాడు. నీవు లోబడకుండా సేవకుడు ఎంతగా నీ కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలించదు. ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు సేవకుడు చేసిన ప్రార్థన నీకు ఫలించాలి అంటే ఆ కాపరికి ప్రార్థన అభిషేకాన్ని ఇస్తాడు. ముఖ్యంగా రెండవదిగా తోటి విశ్వాసికి ప్రార్థన అభిషేకాన్ని ఇస్తాడు. చెప్పాలి ఒకసారి, ఎలాగట? ఆ సంఘ కాపరికి ప్రార్థన అభిషేకాన్ని ఇస్తాడు. నీ కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. రెండవదిగా తోటి విశ్వాసి నీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఈ రెండు నీకు కావాలి. ఈ రెండు నీకు కావాలంటే నీకు లోబడే జీవితం కావాలి. ఆమేన్, నీకు లోబడే జీవితం కావాలి. పశ్చాత్తాపము లేకుండా నీ కొరకు ఒక 100 మంది వచ్చి ప్రార్థన చేసిన, 10 మంది నీతిమంతులు వచ్చి ప్రార్థన చేసిన, అభిషేక్తుడైనటువంటి దేవుని యొక్క సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన, నేను చెప్తున్నాను ఒక మాట, ఉదయకాల సమయంలో ఆ ప్రార్థన నీ జీవితంలో ఫలించదు, జాగ్రత్త. కానీ ఇక్కడ ఫలించింది సమూయేలు ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం అంటే 2 విషయాలు. ఒకటి, ఆ కాపరి ఆ సంఘము కోసం ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదాలు. రెండవదిగా ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి కోసం చేసే ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యోబట తోటి స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే తనకి రెట్టింపు వచ్చినట్టుగా నువ్వు తోటి విశ్వాసి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏమైతే నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా 2 ఇచ్చే ఆశీర్వాదము విజ్ఞాపన ప్రార్థనలో దాచాడు. ఆ విజ్ఞాపన ప్రార్థన కూడా ఎవరి కోసం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. యువర్ కో-బిలీవర్, నీ తోటి విశ్వాసి జడ్జిమెంట్ ఇస్తే దేవుడు నీకు జడ్జిమెంట్ ఇస్తాడు. తోటి విశ్వాసి తప్పు చేస్తే ఆ తప్పు గురించి 10 మందికి చెబితే నీకు పనిష్మెంట్ ఇస్తాడు. తోటి విశ్వాసి పాపములో ఉంటే ఆ పాపమును బట్టి అతన్ని ద్వేషిస్తే, ఆమెను ద్వేషిస్తే నీకు పనిష్మెంట్ ఇస్తాడు. మరి ఏం చేయాలి పాస్టర్? ఆ పాపులతో సహవాసం చేయాలా? నువ్వు కూడా ఒక దినాన పాపములో ఉండగా యేసయ్య నీ దగ్గరికి వచ్చినట్టుగా, నువ్వు పాపములో ఉండగా యేసయ్య నీ కొరకు రక్తము కార్చినట్టుగా నీవు కూడా యేసు వలె రూపాంతరము చెందాలి. యేసు మనస్సు కలిగి ఉండాలి.
ఆయన నీ పాప జీవితం కొరకు ఆయన ఏ విధంగా రక్తము కాచాడో తోటి విశ్వాసి కొరకు నీవు కన్నీటితో ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు నీకు పెట్టాడో బైబిల్ చెప్తుంది. అది చేయకపోతే అది నీకు పాపము అంటున్నాడు. అది నీకు పాపము. తోటి విశ్వాసాన్ని గమనించాలి. అలాగే సేవకుడు ఎవరు ఎలాగున్నారో తెలుసుకోవాలి. ఆ సేవకుడు తన రాజ్యం కట్టుకోవడానికి ఉదయం లెగిస్తే ఎక్కడికో అమెరికా, ఉదయం లెగిస్తే ఎక్కడికో రాజమండ్రి, ఉదయం లెగిస్తే ఎక్కడికో విజయవాడ, ఉదయం లెగిస్తే ఎక్కడికో హైదరాబాదు. నాకు ఖాళీ లేదమ్మా. అది కాపరి తత్వం కాదు. ఒక నాయకుడికి, ఒక సేవకుడికి, ఒక కాపరికి ఒక సంఘాన్ని అప్పగించిన తర్వాత ఆ సంఘమును ఆ కాపరి ఎలా పరిశీలించాలంటే వారి పాపముల కొరకు, వారి యొక్క జీవన విధానాల కొరకు దేవునికి మొరపెట్టే సేవకుడిగా ఉండాలంటే ఆ సంఘము గురించి ఆ కాపరికి అన్ని విషయాలు తెలియాలి. ఎంతమంది వస్తున్నారో ప్రతి కుటుంబం గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం గురించి అవగాహన కలిగి ఉండాలి. ఒక లేకపోతే అవగాహన కలిగేటట్టుగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ స్థాయికి. లేదంటే ప్రేయర్ వారియర్స్ని, ప్రేయర్ గ్రూప్ని ఏర్పాటు చేసి, అమ్మా ఇదిగో ఎవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని నా దగ్గర తీసుకురండి, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పాలి ఆ కాపరి. అప్పుడు ఆ సంఘము దేవుని ఎదుట క్షమాభివృద్ధి పొందుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. వాళ్ళు ప్రార్థన చేస్తుంటుండగానే, ఇంకా సమూయేలు ప్రార్థన ఇంకా ప్రారంభించకుండానే దేవుడట వారికి న్యాయము తీర్చడం మొదలు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రిపెంటెన్స్. నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఆ తప్పులోనే నువ్వు ముందుకు మునిగెళ్ళిపోతే నీకు నాశనం తప్పిస్తే ఇంకోటి లేదు. యేసేలో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు త్వరగా రిపెంట్ అవ్వాలి. నువ్వు చేస్తున్న తప్పు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు ఆ సంఘంలో నీ పాప జీవితం గురించి నువ్వు పరిశీలించుకోవాలి. అలాగే పక్కవాడి పాప జీవితం గురించి కూడా పరిశీలించి నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ జరుగుతున్నాయో చూడండి, యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొని 7వ వచనంలో, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి వారి పాప క్షమాపణ ప్రార్థన కొంతవరకే పనిచేసింది. నువ్వు ఇండివిజువల్గా దేవుని దగ్గర ప్రార్థన చేసిన ప్రార్థన కొంతవరకే పనిచేస్తుంది నా ప్రియ దేవుని సంగమా. ఒకవేళ నీ ప్రార్థనలోనే దేవుడు శక్తిని ఇచ్చేస్తే, నీ ప్రార్థనలోనే దేవుడు బలం ఇచ్చేస్తే, నీ అంతటా నువ్వు ఆత్మీయంగా ఎదిగితే దేవునికి సంఘాలు అక్కర్లేదు, కాపర్లు అవసరం లేదు. ఎవరిని మటుకు వాళ్ళని ఇండివిజువల్గా నడిపించేసుకుంటాడు. దేవుడు ఇంకా ఆ స్థాయి ఎవరికి ఇవ్వలేదు నా ప్రియ దేవుని సంగమా. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయడం నీకు క్షేమమే. నీ కొరకు ప్రార్థన చేసుకోవడం నీకు క్షేమమే. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం క్షేమమే, చేయాలి కూడా. కానీ కొన్నిసార్లు ఆ ప్రార్థన ద్వారా దేవుడు న్యాయము తీర్చొచ్చేమో కానీ కొద్ది సమయం అయిపోయిన తర్వాత మరలా తిరిగి శత్రువు దాడి ప్రారంభమవుతుంది. చూడండి అక్కడ ఏం జరిగిందంటే, మిస్పాలో 7వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడని యెహోవా ఫిలిస్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవదని సమూయేలు వద్ద మనవి చేసిరా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చారు మరలా తిరిగి. వాళ్ళు ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళు బతిమాలు పడమే కాదు, వాళ్ళు ఉపవాసం ఉండడమే కాదు, ఎలుగైతే అంటున్నారు, అయ్యా సమూయేలు, మా నాయకుడా, ప్రవక్త, న్యాయాధిపతి, నీవు మా శత్రువులు మా మీదకి దాడి చేయకుండా నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు ఈ దేవుని సంగమా, సేవకుని యొక్క ప్రార్థన నీకు విడుదల కలిగిస్తుంది. సేవకుని యొక్క ప్రార్థన, నీ ప్రార్థన చేస్తూ, ఎలాంటి ప్రార్థన, నీవు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తూ నీవు ఉపవాసం ఉంటూ ఇప్పుడు 2వ అంశముగా నువ్వు సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడగాలి. కాదండి నేను పశ్చాత్తాపడను, నా పాప జీవితం నాదే, నా జీవితం నాదే, నా ఇష్టం వచ్చేట్టుగా బ్రతుకుతాను, నాకు ఎలా అనిపిస్తే అలా బ్రతుకుతాను, మీరు అనడానికి రైట్స్ లేవు, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, మీరు సేవకుడు కదా, మీరు కాపరి కదా, మీరు ఏం చేయాలంటే మొదలుగా ప్రార్థన చేయాలి. చేయండి ప్రార్థన. జాగ్రత్త, కొన్నిసార్లు ఆ ప్రార్థన నీకు శాపంగా కూడా తయారవుతుంది. అప్పుడు దేవుని సంగమా, ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు
ఆ కాపరి ప్రార్థన నీకు చాలా క్షేమము తీసుకొస్తుంది. కానీ ఆ సేవకుడి దగ్గరికి నువ్వు ప్రార్థన విన్నపము ఇవ్వక మునుపు, ఆ సేవకునికి ప్రార్థన విజ్ఞాపన ఇయ్యక మునుపు, ఆ సేవకునికి నీ యొక్క శ్రమ గురించి వివరించడానికి ముందుగా నువ్వు ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. నీవు వ్యక్తిగతంగా దేవుని యొద్ద నీ హృదయాన్ని కుమ్మరించుకొని నీ పాప జీవితాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర అయ్యా నన్ను క్షమించు, నా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేస్తే దేవుడు మొదలు పెడతాడు న్యాయము తీర్చడానికి. ఆమేన్, హల్లెలూయా. న్యాయకర్త అయినటువంటి నీ దేవుడు, న్యాయకర్త అయినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆధారం చేసుకుని, నీ పశ్చాత్తాప హృదయం ఆధారం చేసుకుని నీకు న్యాయము చేయడానికి బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఈ విషయాన్ని నీ శత్రువు విని, మరలా శత్రువులు కాదు, శత్రువు యొక్క పెద్దలు, అధికారులు నీ మీదకి దాడి చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. అంతవరకు బుల్లి సైన్యాన్ని పంపిస్తుంది, ఆ తర్వాత పెద్ద సైన్యాన్ని పంపిస్తుంది. దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థన విన్నాడని తెలిసిందో ఇప్పుడు సైన్యాధిపతుల్ని నీ మీదకి పంపించడం ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అయ్యా, అయ్యో మేము వెళ్ళాడిపోతున్నాం, శ్రమలు ఎక్కువైపోయినాయి, ఇదిగో శత్రువుల దాడి ఎక్కువైపోయింది, అయ్యా ప్రార్థన చేయండి అంటే ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన నీ జీవితంలో 5 కార్యాలు జరిగిస్తుంది. 5 కార్యాలు. నీ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు న్యాయవంతుడిగా లేపితే, నీ వ్యక్తిగతంగా దేవునితో చేసినటువంటి ప్రార్థన దేవుడు నీ తరపున పోరాటానికి నేర్పిస్తే, ఎట్ ద సేమ్ టైం శత్రువులు కూడా నీ మీదకి దాడి చేయడానికి మార్గాలు తెరిచే ఉంటాయి. నా ప్రియ దేవుని సంగమా, నీ సరిహద్దులు ఇంకా మూయబడవు. చూడండి 8వ వచనంలో మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించడానికి మా కొరకు ఆయన ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలుతో మనవి చేసిరి. ఇప్పుడు 9వ వచనం చదువుదాం ఒకసారి అందరం గట్టిగా. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. గట్టిగా చెప్పలు కొడతాం ఒకసారి, గట్టిగా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని వేల మంది దేవుని ప్రజల పక్షమున, కొన్ని లక్షల మంది దేవుని ప్రజల పక్షమున వారి పాపముతో దేవునికి కోపం రప్పించి శత్రువుల దాడి చేత నలిగిపోతున్నటువంటి ప్రజల పక్షమున ఒక్క సేవకుడు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. నా ప్రియ దేవుని సంగమా, దాని ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ వచ్చినటువంటి దేవుని ప్రజలు పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉండారు. వారికి ఉన్నటువంటి ఆ దేవతా విగ్రహాలను తీసుకెళ్ళి పక్కన పడేశారు. వాళ్ళు పరిశుభ్రపరుచుకున్నారు, వారు పరిశుద్ధపరుచుకున్నారు. వారు ముందుగా దేవుని యొద్దకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ముందుగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించుకోవాలి. ఎటువంటి శ్రమనైనా సరే దేవుడు కొట్టివేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పాపం ఉన్నా, ఏ శాపం ఉన్నా యేసయ్య ముందో అదంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దానికి కావాల్సింది ఎవరి దోషంలో వారే ఒప్పుకోవాలి. తర్వాత ఎప్పుడైనా నేను టైం ఉన్నప్పుడు చెప్తాను. వారి తండ్రి చేసినటువంటి ఆ ప్రార్థనట పిల్లలకు పనిచేయదు. అందుకనే దేవుడు అంటాడు, నీ పిల్లలను కూడా దేవుళ్ళు పెంచాలంటాడు. ఎవరి హృదయ సమర్పణ వారిదే. తల్లి యొక్క హృదయ సమర్పణ బిడ్డలను రక్షించదు. నా ప్రియ దేవుని సంగమ, అందుకని నువ్వేం చేయాలంటే వారికి వాక్యమును బోధించాలి, వారు దేవుని సన్నిధిలో పెంచేవారుగా ఉండాలి. వీలైతే నేను తర్వాత ఆ విషయాల గురించి నేను డిస్కస్ చేస్తాను. నా ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుని యొద్ద సమూయేలు ఆ ప్రార్థన విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. త్వరగా 4 విషయాలు చెప్దామా? 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే 7వ అధ్యాయము 13వ వచనంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఇలాగున ఫిలిష్తీయులు అనబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. నా ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు చూడండి జాగ్రత్తగా. 10వ వచనంలో ఒక మాట మీకు చూపిస్తాను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయుల యుద్ధమును చేయటకే ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటి కార్యము.
ఇది ఎన్నో కార్యము? మొదటి కార్యం. ఎప్పుడైతే వారు సరి చేసుకుని వారు పశ్చాత్తాపడి ఒక దేవుని సేవకుని దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దుఃఖపడి ప్రార్థించి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అంటే సమూయేలు దహన బలి అర్పించి ప్రార్థన మొదలు పెట్టగానే దేవుడు వారి ప్రార్థన విని మొట్టమొదటిగా చేసిన కార్యం ఏమిటాయా అంటే ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలుకు జయం ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, సేవకుడు మాత్రమే కాదు, ఒక తోటి విశ్వాసిని కొరకు ప్రార్థన చేసినప్పుడు, నీవు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వారికి చెప్పాలట, అమ్మా నీలో తప్పు ఉంది, నీలో ఆ యొక్క పాపం ఉంది, ఆ పాపమును నువ్వు సరి చేసుకో. ఒకవేళ చెప్పే ధైర్యం లేకపోతే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, అయ్యా వారి పాపం తరపున నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, వారి పాపము పక్షమున నేను పోరాడడానికి నేను ఉన్నానయ్యా, ఇదిగో వారి పాపపు శిక్ష వారి మీదకి రాకుండా, ఆ పాపపు శోధన వారి కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా, అయ్యో చీకటి అంధకార శక్తుల చేత వారు నలిగిపోకుండా యేసు రక్తంలో అయ్యా వారిని క్షమించు అని నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు వింటాడు, దేవుడు వింటాడు. ఏ చీకటి అయితే వాళ్ళ మీద ఏలుబడి చేస్తుందో, ఏ శత్రువు అయినటువంటి అపవాది వాళ్ళ మీద వేడి చేస్తుందో వారి మీద వీరికి దేవుడు జయమునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి యొక్క పాప జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నువ్వు సరి చేసుకుని సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేస్తే, నా ప్రియ దేవుని సంగమా, ఆ సేవకుడు చేసిన ప్రార్థనలో మొట్టమొదట నీకు కలిగేది ఏంటంటే ఉరుములు ఉరిపించగా శత్రువులు వారంతా తారుమారైపోయి ఒకరొకరు కొట్టుకొని వారే కొట్టుకుని చేస్తారట. ఏం చేస్తారట చెప్పండి ఒకసారి? శత్రువులు వారే కొట్టుకుని చేస్తారు. ఇంక నీతో నువ్వు చూడు, అయ్యో అవునా 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 అంట, చివరికి దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క స్టాండర్డ్ సమూయేలు ప్రార్థన ద్వారా జరిగినటువంటి గొప్ప అభిషేకం ఏమైనా ఉందంటే దేవుని ప్రజలకు దేవుడు తన ప్రజలకు జయమునిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పాపం మీద నీకు జయం కలుగుతుంది, శత్రువు మీద నీకు జయం కలుగుతుంది. రెండవదిగా 11-12 వచనాల్లో నేను చదువుతాను, మీరు చూడండి. అంతే, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లు తరిమి హతము చేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ఎబెనెజరు అనగా సహాయపు రాయి అని అర్థము. ఎబెనెజరు అనేటువంటి పేరు పెట్టాను. ఇలాగున 13వ వచనం, ఇలాగున ఫిలిస్తీన్లు అణచబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. ఆమేన్. హల్లెలూయా. 11-12లో జరిగింది ఏమిటంటే బేత్కారు వరకు అనగా ఇంచుమించుగా 15 కిలోమీటర్స్ వీళ్ళు ఉన్నటువంటి ఆ మిస్పా నుంచి ఆ బేత్కర్ అనేటువంటి ప్రాంతం కానీ, లేదా కిర్యతైము నుంచి ఆ మిస్పా లేదా బేర్షెబా ఆ యొక్క ప్రాంతాల్లో ఇంచుమించుగా 10-15 కిలోమీటర్ల ఆ యొక్క డిస్టెన్స్. ఆ దినాల్లో 15 కిలోమీటర్లు అంటే మాటలేం కాదు. అంటే ఇప్పుడు తుప్పులో బాగా కొండ అన్నీ వచ్చేసి ఇక మీరు జగదం వరకు వెళ్ళరండి అంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. జగదం వరకు ఏంటి, పోర్ట్ వరకు లేదంటే పాత పోస్ట్ ఆఫీస్ వరకును. పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఎలాగ ఉంటుందట, దారి లేకుండా కొండల్లాగా ఉండి ప్రాంతాలంతా కూడా కొండలుగా ఉండి పాములు తేళ్ళు జర్రులు పాకుతూ భయంకరమైన ఆ యొక్క తుప్పలతో ఉండి అసలు వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా ఉండి, అమ్మ ఇక్కడి నుంచి అంతవరకు నువ్వు వెళ్ళు అంటే ఎలాగుంటుందో అలా. అంతేకాని స్టైల్ గట్టి బస్ మీద కూర్చుని అడిగి కదా అయిపోతే అలా కాదు. అంత దూరం దేవుడు ఏం చేశాడంటే శత్రువుల్ని తరమడానికి దేవుడు ఇశ్రాయేలుకి సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల్ని తరివే బలాన్ని ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. ఏం చేస్తావు తెలుసా, శత్రువు అనగా నీ సమస్యల్ని తరిమేసే అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. సమూయేలు ప్రార్థన అంటే మధ్యవర్తిత్వ ప్రార్థన, సమూయేలు ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థన, సమూయేలు ప్రార్థన అంటే తన ప్రజల తరపున చేసే ప్రార్థన, తన ప్రజల తరపున చేసే ప్రార్థన యోధునిగా సంఘము కానీ ఏ సేవకుడైతే ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం మీదకి వచ్చిన ప్రతి శత్రువుని కూడా దేవుడు విడిపింపు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఒక సంఘం ఎలాగా ఉంటుందంటే మధ్యవర్తిత్వ ప్రార్థన సంఘముగా అభిషేకించబడాలి, విజ్ఞాపన ప్రార్థన సంఘముగా దేవుడు ఆ సంఘమును చూడాలని ఆశపడుతున్నాడు. నేను ఆశపడుతున్నాను రాబోయే దినాల్లో ఈ సంఘం మీద ఏ వ్యతిరేకత ఉన్నప్పటికీ, సంఘం మీద అనగా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ఏ వ్యతిరేకత అయితే ఉందో, ఏ శత్రువు అయితే ఏలుబడి చేస్తున్నాడో మొట్టమొదటిగా వారు తారుమారైపోదురుగాక.
ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా అన్నాడు, వారు తరిమివేయబడి ఒక ఎబినేజర్గా దేవుడు అభిషేకించును గాక. మూడవదిగా చూసినట్లయితే 13వ వచనం, ఇలాగా ఫిలిస్తీయులుగా అనుచబడిన ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి మరలా ఆ శత్రువు మీ గృహాల్లోనికి రాకుండును గాక. మరలా తిరిగి ఆ దుఃఖము పదే ఆ దుఃఖము, ఆ వేదన, ఆ వ్యతిరేకత రాకుండా దేవుడు మీ సరిహద్దులకు కాపలా ఉంచునుగాక. అంత మాత్రమే కాదు, 4వది చాలా ప్రాముఖ్యమైనది, వాళ్ళు తరిమేంత అభిషేక్తులుగా దేవుడు వారిని దీవించాడా. నా ప్రియ దేవుని సంగమా, ఉంటావా విజ్ఞాపన ప్రార్థనా పరుడిగా, ప్రార్థనగా దేవుని సన్నిధిలో ఒక విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, 1వ సమూయేలు గ్రంథాన్ని చూసుకుని 1వ దశలోనికి రాసిన పత్రికను చూసుకుని మనం ముగించుకుందాం. 1వ దశలోనికి రాసిన పత్రిక ఫస్ట్ దెస్సలోనికన్స్ 5వ అధ్యాయము. 1వ దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి నెమ్మదిగా చదువుదామా అందరం కూడా. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఎలాగట ఒకనికొకడు ఆదరించి ఒకని కొరకు ఒకడు క్షేమాభివృద్ధి కలగచేయడి. క్షేమాభివృద్ధి అంటే ఏమీ కాదండి, వారి కష్టాల కోసం ప్రార్థన చేయండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఒకళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని బట్టి అయ్యా వారి పాపాన్ని క్షమించడానికి ప్రార్థన చేయండి, దేవుడు నీకు విడుదల చేస్తాడు. యోబు అలాగే చేస్తాడు. యోబు ఎప్పుడైతే తన ఇబ్బంది పెట్టిన వారి కొరకు, వారి పాపముల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈరోజు సంఘానికి కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. కేవలం సేవకుడు అలాగా ప్రార్థన చేశాడు. కానీ సేవకుడు ప్రార్థన మీ జీవితంలో ఫలించాలంటే ముందు మీరు ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండండి. ఎప్పటికప్పుడు దేవునికి దగ్గరగా చేర్చబడినప్పుడు మేము దివారాత్రులు చేసిన ప్రార్థన ఫలింపచేసి ఈ 4 కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అట్ ద సేమ్ టైం బైబిల్ చెప్తుంది, చదువుదాం, కంటిన్యూ చేద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని. వాళ్ళు చేసిన పని అది. ఆ సేవకుని మిక్కిలి ఘనముగా ఎంచారు. అయ్యా నువ్వు ప్రార్థన చేయ్యా, నువ్వు ప్రార్థన చేయాలని వారిని చక్కగా సేవకుని పైకి ఎత్తిపెట్టి నువ్వేటాయి నాకు చేసేది అనలేదు. మేము ప్రార్థన చేసుకోగలం. ఈరోజున విశ్వాస జీవితాలు అలాగే ఉంటున్నాయి కదండి. మా ప్రార్థన చేస్తే దేవుడు అందించడా, మీరే ప్రార్థన చేయాలా? కాదు. మీ పై నాయకులను కనపరిచేవారుగా వారి మాటలు విని వారి పనిని బట్టి వారి ప్రేమతో. చదవండి 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి. ఎవడును చెప్పాలి ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా నువ్వు చేయకుండా చూచుకునండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట కనిపిస్తుంది మనకి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా చెప్పాలి ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని ఎలా తీసుకురావాలి ఇందా చెప్పినట్టుగా సాత్వికంగా నెమ్మదిగా ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు అవకాశాన్ని ఈ తండ్రి, నా నోటికి శక్తిని ప్రభువా, ముందు నన్ను మార్చు నాయనా, ముందు నన్ను సరిచేయ ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసి ఆ తోటి విశ్వాస దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఉన్న టైంలోనే వారికి నువ్వు చక్కగా కౌన్సిలింగ్ చేయాలి. సేవకుడి వరకు నువ్వు ఆగకూడదు. నువ్వు వెళ్ళి అమ్మా నువ్వు ఇలాగున్నావు, స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, ఎవరు మటుకు వాళ్ళు, యూత్ అయితే యూత్లు, ఒకరికొకరు మేం చేయాలని నాకెందుకులే అనుకుంటే నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. వారికి చెప్పాలి, వారికి సరిచేయాలి. వాళ్ళ బలహీనలు అయితే వారిని బలపరచాలి. ఎలా చెప్పాలంటే నెమ్మదిగా సాత్వికంతో వారికి చెప్పి నేను ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవిస్తావా అని అడగాలి.
వెంటనే వాళ్ళు ప్రార్థన చేయండి సిస్టర్ అంటారు. ఆ ప్రార్థనలో వాళ్ళు కన్నీరు పెడతారు, నువ్వు కన్నీరు పెట్టావు. ఆ ప్రార్థనలో వారు వేదన పడతారు, నువ్వు కూడా వేదన పడవు. ఆ ప్రార్థనలు వారి కోసం ప్రార్థన చేసి దేవునికి వాళ్ళని అప్పగించి ఇంటికి వచ్చే లోపల దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. మరి హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూడండి, వాక్యం చెప్తుంది, మీరు ఒకరిని ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు మీరు బలపరచాలట. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఒకరిని 2వ వచనం అంటాడు, ఒకరిని భారంలో కూడా భరించి ఇలాగూ క్రీస్తు నియమమును నువ్వు పూర్తిగా నెరవేర్చేవారుగా నువ్వు ఉన్నప్పుడు గొప్ప కార్యాల దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ప్రార్థన అనగా విజ్ఞాపన ప్రార్థన, సమూయేలు ప్రార్థన అనగా మధ్యవర్తిత్వ ప్రార్థన. సమూయేలు ప్రార్థనలో దేవుని బిడ్డల కోసం నువ్వు చేసే ప్రార్థన దేవుడు చూస్తాడు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నా లేకపోయినా చేయాలి, కానీ ముఖ్యంగా నీ సంఘ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వారి పాప జీవితాల కొరకు నువ్వు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయాలి. సేవకుడికి మధ్యవర్తిగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే ఆ సేవకుడి దగ్గరికి నీ ప్రార్థన విజ్ఞాపనలు తీసుకురావాలి. ప్రార్థన విజ్ఞాపన తీసుకొచ్చే ముందు పాస్టర్ గారండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడానికి ముందు నీవు నిజంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి వచ్చావు లేదో నువ్వు చూసుకోవాలి. నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి అప్పుడు ఆ సేవకునికి నువ్వు ప్రార్థన విజ్ఞాపన ఇస్తే ఆ ప్రార్థన చేసిన వెంటనే ఈ 4 కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. లేచి నుంచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏమైనా మాట్లాడితే ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చాపి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, సమాజముగా కూడుకునుట మానక ఎవరైనా మాన్నట్లయితే వారికి బుద్ధి చెప్పుచ్చు, వారిని బలపరచు అని బైబిల్ చెప్తుంది. సంఘానికి ఎవరైనా రాకపోతే చూడవలసింది కాపరి కాదు, చూడవలసింది సంఘమే. వాళ్ళని గద్దించి వాళ్ళని హెచ్చరించే హక్కు కేవలము సేవకునికి మాత్రమే ఉంది, నీకు లేదు. నువ్వు సాత్వికంతోనే మాట్లాడాలి. దేవుని సేవకుడు మాత్రమే హెచ్చరించే అభిషేకాన్ని ఇచ్చాడు, గద్దించే అభిషేకాన్ని ఇచ్చాడు. విశ్వాసులు ఒకరినొకరు హెచ్చరించుకోకూడదు, ఒకరినొకరు గద్దించుకోకూడదు. సాత్వికంతో మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి. ఇదిగో కలసంలో 2 చేతులు పైకి చాపి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే పని చేస్తారో అది మేలు అని బైబిల్ చెప్తుంది. ఇదిగో ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతేనట నువ్వు దేవుని దగ్గర పాపముగా నిలబడతావు, నువ్వు దోషిగా ఉంటావు. సంఘంలో నువ్వు ఏదైనా మేలు చేస్తే ఈ మేలే నువ్వు చేయాలి. సంఘము పవిత్రమైనది, సంఘం పరిశుద్ధమైనదిగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నిష్కలంకమైన రక్తంతో ఆయన కడిగి శుద్ధీకరించినటువంటి సంఘము మేలుకరమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, నీతి కలిగిన సంఘముగా ఉండడానికి సంఘము ప్రయాసపడాలి. సంఘము దానికోసం ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, ఒకరి పాపములను ఒకరు ఒప్పుకోవాలి. ఒకవేళ ఎవరు ఎడలనా నువ్వు గబుక్కుని ఏదైనా మాట్లాడితే ఒకరోజు ఎవరు చూడకుండా వెళ్ళి అయ్యో నేను తప్పన్నాను, నన్ను క్షమించు అని ఒక్క ప్రార్థన కానీ ఒక మాట కానీ వారితో చెప్పి, నీ బైబిల్ అంటుంది, యాకోబు రాసిన పత్రికలు అంటాడు, ఒకరి పాపములను ఒకరు ఒప్పుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలట. ఇదిగో ఆ రోజు పొరపాటున నీ మీద ఏదో మాట్లాడేశాను, అమ్మ నన్ను క్షమించు, పర్లేదు దానికే ఉందని చెప్పి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే ఆ 2 కుటుంబాల్ని దేవుడు ఈ 4 ఆశీర్వాదంతో అభిషేకిస్తాడట. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఉందా ఈ రాత్రి ఉదయకాల సమయంలో అటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్స్ నీ మీద ఉన్నాయా? అటువంటి ఆత్మీయ జీవితం నీకుందా? లేదంటే అందరి మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ శాపం మీద శాపాన్ని తెచ్చుకుంటున్నావా? పాపం మీద పాపాన్ని తెచ్చుకుంటున్నావేమో ఒకసారి చూసుకో. ఉదయకాల 2 చేతులు పైకి చాపి ప్రభువా ఒక మధ్యవర్తిత్వంగా సంఘంలో ఉండలాగిన నన్ను అభిషేకించు నాయన. ఒక విజ్ఞాపన అభిషేకం నాకు రావాలి తండ్రి. అయా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అయా తోటి వారి కొరకు ప్రార్థించే అభిషేకము నా మీదకు దిగి వచ్చునుగాక. అయ్యా ఇంతవరకు నేను ఎవరికైనా జడ్జిమెంట్ ఇస్తే నన్ను క్షమించు, ఎవరికైనా తీర్పు తీరుస్తే నన్ను క్షమించు. వారి పాపముల గురించి 10 మంది దగ్గర మాట్లాడితే యేసు రక్తంలో నన్ను క్షమించు నాయన. అయ్యా తెలియక నేను మాట్లాడాను నాయన, ఇక్కడి నుంచి నేను అలా మాట్లాడిన ప్రభా. అయ్యా ఏమైనా మాట్లాడితే వారి పాపం కోసం ప్రార్థన చేస్తామయ్యా, వారి తప్పు కోసమే ప్రార్థన చేస్తామయ్యా. ఈ దినం నుంచి నాయన అటువంటి ప్రార్థన మాకు నేర్పించు నాయన. ఒక సమూయేలు వలె ప్రభా, సమూయేలు వలె తండ్రి ఒక అభిషేకం మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.